హాయ్ హలో నమస్తే. మీకు ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం అనమాట. మొన్న ఆదివారం నాడు స్టార్ మాలో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. నిజంగా పిచ్చి ప్రోగ్రామ్ అంటే పిచ్చి ప్రోగ్రామే, నిజంగా మ్యాడే అది. అసలు అదేంటి, బిగ్ బాస్ని ఏదో తలదన్నేలాగా ఏదో చేద్దాము అని అనుకుని ఓ 70 రోజులు ఓ 10 జంటల్ని తీసుకెళ్ళి అది ఒక దాంట్లో పెట్టి వాళ్ళకి సెపరేట్ రూములు ఇచ్చి దాంట్లో రోజు కూడా ఏవో కండక్ట్ చేస్తూ బిగ్ బాస్లని ఏవో చేస్తూ ఏదో ప్రయోగాలు చేద్దామని అనుకుంటున్నారు. అసలు అది ఏమి ప్రోగ్రాము, బిగ్ బాసే ఒక తలకాయ నొప్పి. ఇంకా ఏదో దాన్ని నెత్తిన రుద్దుతున్నారు. టైం పాస్ లేని వాళ్ళు, ఏదో తప్పక ఇంకా బయటికి వెళ్ళలేని వాళ్ళు నాలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు దానికి ఇంకేదో చూడడానికి టైం ఏది పాస్ అవ్వక ఇంకా ఏది చేసినా ఇంకా ఇదే కదా అన్నట్టుగాను బిగ్ బాస్ని చూడడానికైతే టీఆర్పీలు వాళ్ళంతటా వాళ్ళు పెంచుకుంటూ ఏదో చేస్తున్నారు, చూస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా ఏం తలకాయ నొప్పి. అసలు బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళే జంటల కింద తయారైపోయి వాళ్ళే నానా చెత్త చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా ఏకంగా జంటలనే లోపలికి పంపించారు. ఆ లివింగ్ టుగెదర్లో ఉన్న వాళ్ళని మళ్ళీ వచ్చేమో ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళని వీళ్ళని జంటల కింద చేసి అక్కడ పెట్టి వీళ్ళు ఏమి జనాలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకైతే అసలు అర్థమే కావట్లేదు. యూత్కి అసలు ఏం చూపెడదాము, అసలు ఏది ఆదర్శంగా ఉండాలి అని అనుకుంటున్నాము అన్నదైతే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది అర్థం కావట్లేదు. అలానే ఇప్పుడు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చెత్తగా తయారయ్యాయి. అసలు ఆడపిల్లలకి ఆ డ్రెస్సింగ్లు ఏమిటి, క్లబ్ డాన్సులు, పూర్వం క్లబ్ డాన్సర్స్ వాళ్ళు అలాంటి వాళ్ళే నీట్గా ఉండేవాళ్ళు కదా. అసలు ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఏదో సినిమాల్లో హీరోయిన్లు అయితే పోనీ తప్పలేదు, వాళ్ళు వేసుకున్నారు ఇంతంత గుడ్డ పీలికలు అనుకున్నాం. వీళ్ళు కూడా ఏకంగా ఇంత జలాంధ్రలోకి అలా తీసుకొస్తున్నారు. అసలు ఆడపిల్ల అనేది అసలు గౌరవం అనేది లేదు. వాళ్ళు అసలు అసలు డ్యాన్స్కి అసలు మీనింగ్ అనేది మారిపోయింది. ఆ ఊపడాలు ఏమిటో, ఆ ఇదేమిటో, అసలు ఆ డ్యాన్స్ ఇదేమిటో, అసలు పిచ్చెత్తినట్టుగా డ్యాన్సులు చేయడం ఆడపిల్లలకైతే అసలు అదుపు లేకుండా పోయింది. ఇది ఏంటి అని అంటే ఒక కళ అంటారు. ఏమిటి ఆ కళకి ఒక మర్యాద గౌరవం అనేది ఉండాలి కదా. దేనికైనా ఒక మర్యాద గౌరవం అనేది ఉంటుంది కదా. అది వదిలేసుకున్న తర్వాత ఇంకా కళకి ఏంటి పోషణ, ఏమిటది అసలు నాకైతే అర్థం కావట్లేదు. అస్సలు ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ప్రోగ్రామ్ని అసలు ఎంకరేజ్ చేయకండి. అసలు మీ అందరి అభిప్రాయాలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ప్రోగ్రాం పట్ల అన్నది కూడా మీరు తెలియచేయండి. తప్పేమీ లేదు, మనకు బయటికి చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. నాకైతే అసలు రోత పుట్టిందండి నిజంగా. అసలైతే రామచంద్ర ప్రభు నిజంగా దండం. నిజంగా అది ఎవడైతే ఆలోచన వచ్చిన వాడికైతే శతకోటి వందనాలు. మహానుభావ.